ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల వర్ధంతి రోజు. ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడిని అందరూ కూడా ఈరోజు స్మరించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. నిజంగా పొట్టి శ్రీరాముల బలిదానంతో ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. 56 రోజులు అమర్ నిరాహార దీక్షతో ఉండారు. నిజంగా ఆయనకి మనందరం కూడా స్మరించుకోవాలా. కేవలం వర్ధంతి రోజు లేకపోతే జయంతి రోజులో కేవలం వాళ్ళకి పూలమాలలు వేయటము లేకపోతే వాళ్ళకి నివాళులు అర్పించడమే కాదు, వాళ్ళని మనకు ప్రతిరోజు స్మరించుకోవటము, వాళ్ళ జీవన విధానాన్నిలో కొన్నైనా మనం అందరూ కూడా పాటించేటట్టు ఉండాలా. సమాజం కోసం మనం ఏమన్నా ఉపయోగపడేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా అడుగులేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నిజంగా ప్రజలు కూడా అందరూ ఆలోచించి అలాంటి మహనీయులు చేసిన త్యాగాలు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే రాబోయే ఎన్నికలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైనది. మన రాష్ట్ర భవిష్యత్తు, అదేవిధంగా భావితరాల భవిష్యత్తు అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. మనం కూడా పొట్టి శ్రీరాములు గారికి మనం ఏమన్నా ఘనంగా నివాళులు అర్పిస్తామంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరు కూడా ఓటేసి జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న పాలనలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి జనసేన పార్టీ తరఫున ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పించుకోవటం మేము ఎంతో గర్వంగా, సంతోషంగా, ఎంతోమంది ఈరోజు వచ్చి పాల్గొని అలాంటి మహనీయుడి ఆశయాల్ని కూడా ముందరికి తీసుకొని వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవన విధానాన్ని తప్పకుండా పాటించాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. కోసం 56 రోజులు అకుంఠిత దీక్షతో నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగానికి పాల్పడి ఆయన ప్రాణ త్యాగంతోనే తెలుగు రాష్ట్రం ఏర్పడిన మహనీయుడు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నందు ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కానీ పొట్టి శ్రీరాములు గారి ఆశయాల్ని కానీ జనసేన పార్టీ ఎల్లవేళలా స్మరించుకుంటూనే ఉంటుంది. దానికి నిదర్శనంగా ఈసారి 2023 మార్చి 14వ తారీఖున జరిగిన ఆవిర్భావ సభలో సైతం పవన్ కళ్యాణ్ గారు ఆ ఆవిర్భావ సభకి శ్రీ పొట్టి శ్రీరాములు ఆవిర్భావ సభ అని చెప్పి పొట్టి శ్రీరాములు గారికి స్మరించుకోవడం నిజంగా ఆయన ఆశయాల్ని జనాల్లోకి తీసుకెళ్లే ఒక దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని, రానున్న రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వంలో ఈసారి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలకు అనుగుణంగా మేము ఈ రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులేసి ఆయన ఆశయాల కోసం పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ జై హింద్, జై జనసేన. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.